తరించిపోయి తను కూడా ఒక వెల్లిగ్రస్తుగా ప్రకటించుకున్నారు. అలాగే వారిని ఒక సోదరుగా భావించుకుని అంతపున పోరాటం చేస్తున్నారు. బీసీలో మత్స్యకారులు మనకు అన్యాయాల్ని పవన్ కళ్యాణ్ గారు చూసి మన మత్స్యకార పోరాటం అందరూ కూడా ఈమె పవన్ కళ్యాణ్ గారు ఆనందంగా చూస్తున్నారు. ఈ సభా వేదిక అమరజీవి పొట్టి శ్రీరాముల వేదిక పెట్టినందుకు పెనుగొండలో మా పెద్ద దేవత గుడి విగ్రహావిష్కరణకు స్వయంగా పాల్గొనడం ద్వారా రాష్ట్రంలో ఉన్న వైశ్యులందరూ కూడా ఈవేళ పౌరు చేసిన మీరు ఆఖరి అంశంగా పొత్తుల గురించి మాట్లాడతాం. నాకు గనుక సంపూర్ణమైన నమ్మకం వచ్చి జనసేన అండగా నిలబడిపోతామని నాకు నోటి మాట సభలు పవర్ స్టార్ పిఎం సీఎంలో ఇవి కాకుండా మనకి డేటా రీసెర్చ్ రిపోర్ట్స్ తెచ్చుకొని క్షేత్రస్థాయిలో జనసేన గెలిచేస్తాయంటే జనసేన ఒంటరిగా వెళ్ళటానికి కూడా వెనకాడదు. అది ఎంత సాధ్యం అనేది మనం డేటాస్ తెప్పించుకోవాలి. నేను తిరగాలి. కేవలం నేను తిరిగితే అందరూ రోడ్ల మీదకి వచ్చి పూలమాలేస్తారు, క్రేన్లతో గజమాలేస్తారు. నాకు అలసటగా ఉంటుంది. ఓట్లేండి బాబు, గజమాలే కదా, గుండెలు బాదుకోవడం కదా, గుండెల్లో పెట్టుకుని ఓటేయండి అనిపిస్తుంది. నా రాష్ట్రం కోసం నేను నిలబడితే నాకు ప్రజలు నిలబడలా, యువత నిలబడలా. ఇదే తెలంగాణలో కనుక జరుగుండుంటే యువత గొంతుకులు కోసేసుకునేవాళ్ళు. అంత పోరాట స్ఫూర్తి మనకి. ఆంధ్ర యువతలో పోరాట స్ఫూర్తి ఎందుకు కరువైంది? ఎందుకంటే కులాల చట్టాలు ఇరుక్కుపోయాం. తెలంగాణలో అందరికీ తెలంగాణ అన్న భావన ఉంది. ఎవరి కులాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ ఒక ఉమ్మడిగా తెలంగాణ భావన ఉంది. మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని. ఆంధ్రాకి అన్యాయం జరుగుతుందంటే మా కులపొడి కాదులు అనుకుంటారు. అంతే, నన్ను వదిలేశారు. మీరు వదిలేసినందుకు నాకు పడ్డ శిక్ష ఒంటరి వాడిని అయిపోయాను. ఓడించేశారు నన్ను అందరూ. ఒక ధర్మాన్ని పట్టుకొని నిలబడితే అందరు నన్ను వదిలేశారు. కానీ నేనేం నమ్మానంటే తిరుపతి ఏడుకొండల్లో మనకి అలిపిరి దగ్గర ఉంటుంది, ధర్మో రక్షతి రక్షిత అని. నేను భగవంతుని ఓడి చెప్పుకున్నా. నువ్వు ధర్మాన్ని పట్టుకోమన్నావు చిన్నప్పుడు, నేను ధర్మాన్ని పట్టుకున్నా. చంపేస్తే చంపే, కానీ నేను నిన్ను పట్టుకునే కూర్చుంటా. ప్రజలు మారే వరకు కూర్చుంటా, నా అన్నదమ్ములు మారే వరకు కూర్చుంటా. నేను నష్టపోవచ్చు, కానీ నా రాష్ట్రం ఇంకోసారి నష్టపోకూడదు. నా ప్రజలు నాకు అండగా నిలబడకపోయినా నేను వాళ్ళకి అండగా నిలబడతాను.
తెలుగుదేశంతో పొత్తు ఉండాలా లేదా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళని మమ్మల్ని 20 సీట్లకి చెప్పేస్తే నేను మాట్లాడలేదు. మీకు చేతులతో మొక్కుకున్నా, నేను మాట్లాడలేదు. అట్లా ప్రతి వాట్సాప్ మెసేజ్ లో ఉన్న మీరు ప్రతి మాట వినేస్తే నేనేం చేయను? అరే నా మాటలు అబద్ధాలు చెప్పొచ్చు, నా చేతుల అబద్ధాలు చెప్పక 10 సంవత్సరాలు, దశాబ్దం, విలువైన కాలం, దశాబ్దం అవమానాలు పడతా, ఓటమిలు పడతా, కింద మీద పడతా ఉన్నాను కదా. నేను నడిచి చూపిస్తాను కదా. మీకు కోట్లు దోచేసేవాడిని నమ్ముతారు కానీ 10 సంవత్సరాలు మీకోసం అండగా ఉన్నవాడిని మీరు నాకు ఓటు కూడా ఇద్దు, కనీసం మీరు నన్ను నమ్మండి. నేను చెప్పేది శంకించకండి. ఒంటరిగా వెళ్ళిపోదామని చెప్పి నేను ఈసారి ఎన్నికలకి నేను జనసేన బలి పశువు కాబోదు. ఎక్స్పెరిమెంట్స్ చెయ్యం. అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగానే ఉంటుంది మా ప్రణాళిక. పవన్ కళ్యాణ్తో సహా అందరూ ఏ అభ్యర్థులు నిలబడతారో అందరూ గెలిచే తీరాలి. డబ్బులు పంచలేవు, మా దగ్గర డబ్బులు లేవు. మీ ఓటు మీరే కొనుక్కొని మాకు ఓటు వేయండి, అదే ఒకటే నేను కోరుకుంటా ఉన్నా.